హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనమండి. క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని శుద్ధి చేయును. హల్లెలూయా, హల్లెలూయా. వేరే ఏ రక్తమును కూడా పరిశుద్ధపరచుటకు పనికిరాదని, ఏ కోడెల యొక్కయు ఏ మేకల యొక్కయు మరి ఏ యొక్క పశువు కానీ పక్షి కానీ వాటి యొక్క బలి రక్తములు అనగా మన పాపములను పరిశుద్ధపరచడానికి పనికిరావని చెప్పి ఆ యొక్క దేవాతి దేవుడే దిగి వచ్చి ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించినాడు. ఆ యొక్క రక్తమే మనలను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను మన ఆత్మలను మనమే మనస్సాక్షితో సరి చేసుకోవడానికి ఆ రక్తం ఒక్కటే మనలను పరిశుద్ధులుగా మలుస్తూ ఉన్నది అని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి. హల్లెలూయా. ఏ రక్తము కూడా మనలను పరచలేదు. ఒక్క యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తము మాత్రమే ఏదైతే ప్రవక్తలు పలికి ఉన్నారో, ఏదైతే వేదాలు చెప్పుచూ ఉన్నవో, గ్రంథాలు తెలియపరచబడుచు ఉన్నవో, ఏ పాపము ఎరుగని మానవుని రక్తము మాత్రమే మానవుని పాపములను తీయగలదు అని వేద గ్రంథాలు చెబుతూ ఉన్న ఆ యొక్క యేసుక్రీస్తు రక్తము మాత్రమే ఈ యొక్క మనల పాపములను తీసివేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచేటువంటి అటువంటి క్రియను ఒక్క రక్తము మాత్రమే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మాత్రమే చేసేదిగా ఉన్నదండి. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా మనకి మనస్సాక్షి కలుగుతూ ఉన్నదంట. ఆ మనస్సాక్షిలో మనకి ఆ పాపము ఒప్పుకునే తత్వము కలుగుతూ ఉన్నది. ఆ ఒప్పుకోలులో మనము పరచబడుచు ఉన్నాము. పవిత్రపరచబడిన మనము పరిశుద్ధతలోనికి వెళుతూ ఉన్నాము. పరిశుద్ధతలోనికి వెళ్ళిన మనము పరలోక రాజ్యానికి చేరబోతూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క రక్తమే ఇన్ని క్రియలను జరిగిస్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇది పాత నిబంధన కాలంలో పోయబడిన ఆ యొక్క పశువుల రక్తము ఆ యొక్క పాపము మాత్రమే ఆ యొక్క స్థితిలో తొలగించేదిగా ఉన్నది. ఆనాటి స్థితిని బట్టి, వారు చేసిన పాపమును బట్టి అది ఆ ఒక్క పాపమునికే, ఆ దోషమునికే పనికొచ్చేదిగా. ఆ జంతువుల రక్తములు పక్షుల రక్తములు ఉపయోగపడినవి గాని మన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం అయితే మనలో ఏమేమి కలుగజేస్తూ ఉన్నదంటే మన సాక్షిని పుట్టిస్తూ ఉన్నది. హల్లెలూయా. మన సాక్షి తోడన మనలో పాపమును ఒప్పుకునే తత్వము కలుగుచూ ఉన్నది. దాని